అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ప్రణయ పరిణయం. ఈ కథను రచించిన వారు జయశ్రీ గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఎవడే వాడు అంటూ కోపంగా వచ్చాడు వసుధ దగ్గరికి ప్రతాప్. పెళ్లి వాళ్ళ ముందు మా పరువు తీశావు, ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా? ఈ వాల్టి కాలంలో పోయి పెళ్లి కొడుక్కి చెప్తావా ఎవరిని ప్రేమిస్తున్నానని? ఇన్నాళ్ళు నా పెంపకాన్ని సర్వనాశనం చేశావంటూ చెంప చెల్లుమనిపించాడు. ఇలా కొట్టాకే అది ఇలా తయారైందంటూ శాంతమ్మ కొడుక్కి వంత పట్టుతోంది. అత్యంత ధైర్యం కూడగట్టుకొని ఆగక వచ్చే కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటూ, నీకెన్నోసార్లు చెప్పాలని చూశాను నాన్న, కానీ నువ్వెప్పుడూ నాకు అవకాశం ఇవ్వలేదు. ఆడపిల్లవి అంటూ నన్నెప్పుడూ పరాయిదానిగానే చూశారు. నా లక్ష్యాలు, నా అభిరుచులు ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీ చుట్టాల దగ్గర మాట రాకూడదని గోల్డ్ మెడల్ వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక తప్పక నన్ను ఉద్యోగానికి పంపావు. ఇప్పుడు ఉద్యోగం చేయడం ఇష్టం లేని వాళ్ళనే కావాలని పిల్ల చూపులకి పిలిచావు. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నాకంటూ జీవితం ఉండదేమో అని భయం వేసింది. కన్న తండ్రి పరాయివాడిగా ప్రవర్తిస్తుంటే బయట వాళ్ళకే సమస్యను చెప్పుకోవాల్సి వస్తుంది. సంస్కారం ఉన్నవాడు కాబట్టే నా నిర్ణయానికి గౌరవం ఇచ్చి వెళ్ళిపోయాడు. నీ సంస్కారం ఏంటో నేను విడిగా చెప్పనక్కర్లేదనుకుంటా అన్నది. ఉగ్రరూపుడై వసుధపై మళ్ళీ చేయి చేసుకోబోగా నిర్మల అడ్డుకుంది. ఒక్కసారి అది చెప్పేది కూడా వినొచ్చు కదా. అబ్బాయి తన కొలిగ్గే, వాళ్ళిద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కదా అని ముగించేలోపే ప్రతాప్ కోపం తరాస్థాయికి చేరుకుంది. నాకు తెలియకుండా తల్లి కూతుళ్ళు ఇంత దాచారా? అయినా ముఖం తెలియని వాడి చేతుల్లో మన అమ్మాయిని ఎలా పెట్టమంటావు? ఇంకా ఈ విషయంపై ఏ చర్చలు నేను సహించను. ఈసారి అన్ని విషయాలు చెప్పి ఇంకో సంబంధం తెస్తాను. ఎదురు చెప్పకుండా ఆ పెళ్లికి ఒప్పుకో అంటూ ఆజ్ఞ జారీ చేసి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. వసుధ ఏడుస్తూ ఉండిపోయింది. నిర్మల ఓదారిస్తుంది తాను కన్నీళ్ల పరంత్యం అవుతూ. శాంతమ్మ సూటిపోటి మాటలు అనేసి వెళ్ళిపోయింది. బయటికెళ్ళిన ప్రత్యక్షకి వీరి చివర ఇంట్లో చాలామంది జనం ఉంటే ఏమైందని తెలిసిన ఆయన్ని అడిగాడు. వాళ్ళ అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకుందని, పరువు పోయిందని ఇంట్లో వాళ్ళు ఆ పిల్లని అనరాని మాటలంటూ సాధిస్తున్నారు. ఎవడి మాయలోనో అలా పడి వాడి చేతుల్లో ఏ నరకం చూస్తుందో అని విలవిలాడుతున్నారు అని చెప్పారు. ఒక్కసారిగా తనని తానే చుట్టుకున్నట్టు అయింది. నిజమే, ప్రతాప్కి తన కూతురంటే పంచప్రాణాలు, కానీ ఎప్పుడు చూపించుకోవడానికి ఇష్టపడలేదు. పొద్దున లేచింది మొదలు ఎన్నో వార్తలు వింటూ వచ్చాడు. ఆడపిల్లపై జరుగుతున్న ఆకృత్యాల గురించి. తన బిడ్డ విషయంలో అలా జరగకూడదనుకున్నాడు. ఎన్ని ఆంక్షలు పెట్టాడు. వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మాట్లాడే స్నేహితుల వరకు. స్కూల్, కాలేజ్ అన్నీ గర్ల్స్ కాలేజ్ని. ఉద్యోగం అనుకోకుండా వచ్చేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒకవైపు వసుధ ప్రతిభకు గర్వంగా ఉన్నా తన మనసులో నాటుకుపోయిన భయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నలుగురిలో సమర్థించుకోవడానికి ఉద్యోగానికి ఒప్పుకున్నాడు. ఉన్న ఊర్లోనే కదా అని. అదే తప్పయింది. ఈరోజు ఏదైనా జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది. మనసు ముక్కలవుతోంది. వసుధని కొట్టినందుకు తెలియకుండా కళ్ళు చెమర్చుతున్నాయి. పరధ్యానంలో ఉన్న ప్రతాప్కి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి వంక చూడగా ఒక పెద్దాయన చాలా హూందాగా ఉన్నాడు. ఆయన పక్కనే వినయంగా నిలబడి ఉన్నాడు ఒక అబ్బాయి. చాలా కళగా ఉన్నాడు. ఇలాంటి వాడు వసుధకొస్తే ఎంత బాగుంటుందో వాళ్ళ జంట అనుకున్నాడు మనసులో. పెద్దాయన మాటలు ప్రతాప్ని చేరుతున్నాయి. ఎందుకండి అంత డీలా పడుతున్నారు? మీ అమ్మాయి చేసిన దానిలో తప్పేముంది? తప్పుంటే అది మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని రావడమే. అనామకుడిని మీరు అంటున్నారు. అన్నీ చూసే చేసే పెళ్లిళ్ళలో ఎన్ని నిలబడుతున్నాయి? పెళ్ళాని నాన్న చిత్రహింసలు పెడుతున్న మృగాలు ఎంతమందున్నారు? మీరే ముందు ఎలా నిర్ణయిస్తారు? 10 నిమిషాలు పెళ్లి చూపుల్లో ఎవరు ఎలాంటి వారో బంధుమిత్రులు సిఫార్సు చేసిన పెళ్లి తరువాత మగాడి ప్రవర్తనకు ఎవరు హామీ ఇవ్వలేరు. వాళ్ళు వెళ్ళి తగువు తీర్చలేరు. 4 గోడల మధ్య తన బాధను పంచుకునేవారు లేక ఏడుస్తున్న కూర్చున్న నీ బిడ్డ కన్నీరు ఈ సమాజం తుడవదు. భర్త మంచివాడు కాదు అంటే నువ్వు సర్దుకోవాలి అంటారు. గృహహింస తట్టుకోలేక బాల్వన్మరణానికి పాల్పడితే అయ్యో ముందే చెప్తే విడాకులు తీసుకునేది కదా, పిల్ల ప్రాణాలతో ఉండేది అంటారు. మనిషి పోతే గాని జాలి చూపని ఈ సమాజంపై మీకెందుకు మమకారం? స్కూల్లోనో కాలేజ్లోనో తెలిసి తెలియని వయసులో మీ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకోలేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగినిగా తన బాధ్యతలు గుర్తెరిగి మంచి చెడు
విచక్షణ కలిగి తన కలలకు అభిమాతులకు ఊతం ఇస్తాడని నమ్మి అతని ఇష్టాయిష్టాలను ఎరిగి తనకి తోడు నీడగా సాగాలనుకుంది. ఇదంతా చెప్తే అర్థం చేసుకోగల పెద్దరికం మీకు లేదని తొందరపడిందే తప్ప మీరు మీ మీద గౌరవం లేక కాదు, ఎవరి మాయలోనూ పడి కాదు. మరో మాట, ప్రేమ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే మీ అమ్మాయిని అత్తవారు సరిగ్గా చూసుకోరని అపోహపడకండి. ప్రేమ పెళ్ళైనా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా కోడల్ని కూతురులా చూసుకునే అత్తమామలు నేటికి ఉన్నారు. నిస్సంకోచంగా మీ కూతుర్ని మీ అల్లుడిని మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. నేను నా కూతుర్ని వెతుక్కుంటూ వచ్చాను అని వినయ్ భుజం మీద తట్టి చిరునవ్వుతో బయటికి వచ్చాడు ప్రకాష్. వాళ్ళ కుటుంబం ఎంతో మర్యాదగా ఉన్నారు. చూడముచ్చటైన తీరు అందరిది. వినయ్ ఎవరికో ఫోన్ చేయడానికి ఫోన్ తీశాడు. చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇంతలో ప్రతాప్ ఫోన్ మోగింది. విస్మయంతో అప్రమత్తంగా హలో అన్నాడు వినయ్ చూస్తూ. నేను మీ అమ్మాయి కొలీగ్ని. మిమ్మల్ని కలవడం కోసం వచ్చాము. కానీ మీ అడ్రస్ తెలియడం లేదు. గూగుల్ మ్యాప్స్ కూడా. వసుధ ఫోన్ కలవట్లేదు. నాకెందుకో కంగారుగా ఉంది. మీ ఇల్లెక్కడో చెప్పరా ప్లీజ్ అంకుల్ అన్నాడు ఎంతో వినయపూర్వకంగా. ప్రతాప్ మనసులోని బాధ తీరిపోయింది. భయాలు దూరమయ్యాయి. ఎదురుగా ఉన్న తన అల్లుణ్ణి చూసి పెళ్లి చూపుల దాకా విషయం వచ్చేసరికి పిల్లలిద్దరూ మా ఇద్దరు గౌరవాన్ని ఇచ్చి పెళ్లి మాటలకై మా అందరినీ ఒక దగ్గర చేర్చాలని చూసిన వాళ్ళ సంస్కారాన్ని మనసులోనే అభినందిస్తూ ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి వినయ్ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకుని తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి నిండు మనసుతో తన ఇంటికి తీసుకెళ్ళాడు. బరువెక్కిన మనసుతో మాటలతో తెమలకపోయినా ఎంతో కష్టంతో గొంతు సరిచేసుకుని ప్రేమతో వసుధని పిలిచాడు. ఎంతకు రాకపోయేసరికి తన గదికి వెళ్ళగా శోకసంద్రంలో ఉన్న వసుధతో నేనుకున్న సంబంధం తెచ్చాను. ఇప్పుడే బయటికి రా. 600 నీ పెళ్ళి అతనితోనే ముంచుకొస్తున్న సంతోషాన్ని దాచుకుంటూ దురుసుతనాన్ని నటిస్తూ చెప్పాడు. పడిపోయిన ఫోన్ని ఎతుక్కుంటూ ఇలా కాదు, ఇప్పుడు అందరూ ఎదురుగా చెప్పాలి తన నిర్ణయాన్ని అనుకుంటూ కోపంగా హాల్లోకి వచ్చి వినయ్ని చూసి ఆశ్చర్యంలో మాట పడిపోయింది వసుధకి. నెమ్మదిగా వెనక్కి వచ్చిన నాన్నని పట్టుకుని ఏడ్చేసింది. ఇన్నాళ్ళు నీతో కఠినంగా ఉన్నందుకు నన్ను క్షమించు తల్లి. నాకు తెలిసి ఇంతకంటే మంచి గిఫ్ట్ నేను నీకు నా జీవితంలో ఇవ్వలేను అన్నాడు సంతోషంగా. మీరు దానికి ఇవ్వడం కాదు, అదే మనకి మంచి కుటుంబాన్ని కానుకగా ఇచ్చింది అంటూ వసుధ తల నిమిరింది నిర్మల. ఆగండి, మీలో మీరే కానుకలని ఇచ్చిపుచ్చుకుంటారా లేక మాకు ఏమైనా ఇచ్చేదుందా అని ప్రకాష్ చమత్కరించగా, ఇదిగోండి మీ అమ్మాయి అంటూ వినయ్ చేతిలో వసుధ చేతిని పెట్టి వాళ్ళని దీవించాడు ప్రతాప్. అందరి ముఖాల్లో సంతోషం నాట్యమాడగా బాజా భజంత్రీలు సందడి చేశాయి పెళ్లి వేడుకలో. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.